అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేంద్ర నాగులపాటి, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, వికాస్ హాస్పిటల్స్, గుంటూరు. మీ కాళ్ళల్లో వాపు వస్తుందా? మీ కాళ్ళల్లో ఉబ్బిన నరాలు కనిపిస్తున్నాయా? మీ కాళ్ళల్లో నడుము చుట్టూ నల్లగా మారిందా? మరియు మానని పుండ్లు మిమ్మల్ని దీర్ఘకాలికంగా వేధిస్తున్నాయా? ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి హాస్పిటల్కి వచ్చి కన్సల్టేషన్ పొందండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్లో గత 24 గంటల్లో దేశ గగనతలంలోకి ప్రవేశించిన 4 శత్రు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు కువైట్ సాయుధ దళాలు తెలిపాయని అధికారిక ప్రతినిధి సౌద్ అబ్దుల్లా అజీజ్ అల్ ఒతైబీ జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ముబారక్ అల్ కబీర్ పోర్టును లక్ష్యంగా చేసుకొని ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణిని గుర్తించినట్లు, దీనివల్ల ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. 3 శత్రు డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు, అదనంగా మరో 4 డ్రోన్లు ముబారక్ అల్ కబీర్ పోర్టు, షువేక్ పోర్టులను లక్ష్యంగా చేసుకున్నాయని, దీనివల్ల మరింత ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. దేశాన్ని రక్షించడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని కువైట్ సాయుధ దళాలు పునరుద్ఘాటించాయి. జాతీయ భద్రత మరియు సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి తమ నిబద్ధతను నొక్కి చెప్పాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు వెంటనే పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేస్తూ మన ఛానల్లో కుటుంబ సభ్యులుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.